మనుషులు మనం ఆటంకపరిచినప్పుడు మనము వారి మాట వినకూడదు. దేవుని చిత్తమే చేయడానికి మనం ఇష్టపడాలి. దేవుని ఇష్టమే నెరవేర్చడానికి మనం ఇష్టపడాలి. దేవుని ప్రేరేపణకే మనం లోబడడానికి ఇష్టపడాలి. ఒక రోజున ఒక దైవజనుడు దేవుని సన్నిధిలో వాక్యం అందించిన తర్వాత, మీలో బాప్తిస్మం పొందాలనుకున్న వారు ఎవరైనా ఉంటే చెయ్యెత్తండి అన్నారంట. అయితే ఎవరూ చెయ్యెత్తలేదు, కానీ ఒక స్త్రీ చెయ్యి పైకెత్తింది. చెయ్యి పైకెత్తగానే ఆ పక్కనున్న ఆవిడంట, ఓయ్ ఎవరు చెయ్యెత్తలేదు, నువ్వెందుకు ఎత్తావు అని చెయ్యి కిందకి లాగేసిందంట. ఎప్పుడైతే ఈ చెయ్యి కిందకి లాగేసిందో ఈవిడ ఎడమ చెయ్యి పైకెత్తిందంట, నేను తీసుకుంటాను అన్నట్టుగా. ఈ పక్కన ఆవిడ కిందకి లాగేసింది. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటేనంట, ఆ వాళ్ళిద్దరిని విదిలించుకుని 2 చేతులు పైకెత్తిందంట. మనుషులు మనల్ని ఆటంకపరుస్తున్నప్పుడు వారిని విదిలించకపోతే, వారిని మనం వదిలించుకోకపోతే ఎప్పటికీ మనల్ని వారు ఆటంకపరుస్తూనే ఉంటారు. ఎప్పటికీ వారు మనల్ని వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఎప్పటికీ వారు మనల్ని ముందుకు కొనసాగనివ్వరు. గనుక అటువంటి మనుషులను మనం ముందుగా వదిలించుకోవాలి. అటువంటి మనుషుల నుంచి మనం ముందుగా దూరం అవ్వాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 42-43 వచనాలు ఒకసారి చదవండి. అధికారులలో కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి. హల్లెలూయా. యేసయ్య సువార్త ప్రకటించుచున్నప్పుడు కూడా అధికారులలో అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచారంట. ఆయన గొప్పవాడని, ఆయనే రక్షకుడని, ఆయనే మెస్సయ్య అని అధికారులలో కూడా చాలామంది విశ్వసించారు. కానీ వారు ఎవరికి భయపడ్డారంట? సమాజములో నుండి వెలివేయబడతామేమో అని వారు పరిసయ్యులకు భయపడి ఒప్పుకోలేదంట. సమాజంలోంచి వెలివేయబడతామేమో అని చెప్పి నేటి దినాల్లో కూడా చాలామంది క్రీస్తుని బహిరంగంగా ఒప్పుకోవడానికి ఇష్టపడట్లా. క్రీస్తు నా రక్షకుడు, క్రీస్తే నా దేవుడు అని బహిరంగంగా చెప్పుకోవడానికి చాలామంది ఒప్పుకోవట్లేదు. ఎందుకు అనంటే సమాజంలో నుంచి వెలివేస్తారేమో, మమ్మల్ని తక్కువగా చూస్తారేమో, మమ్మల్ని అంటరాని వారిగా చూస్తారేమో, మమ్మల్ని వెలివేసేస్తారేమో అనే రకరకాలైన కారణాలతో చాలామంది రహస్యంగా క్రీస్తుని సేవిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఎవరికి భయపడుతున్నారు? ఇప్పుడు సమాజానికి భయపడుతున్నారు, మనుషులకు భయపడుతున్నారు. అక్కడ దేవుని వాక్యం అంటుంది కదా, వీరు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును కోరుకుంటున్నారంట. మనకి కావలసింది మనుషుల మెప్పు కాదు, దేవుని మెప్పు మనకి కావాలి. సమాజంలో ఉన్నవారికి నిజంగా పరిశుద్ధంగాను భక్తిగాను యథార్థంగా ఉండేవారు నచ్చరు. కొంచెం మోళీగా మాట్లాడతారు కదా, అటు ఇటుగా వాళ్ళే నచ్చుతారు. ఏంటో అర్థం కాదు నాకు. వాళ్ళనే నమ్ముతారు సమాజం, స్వచ్ఛంగా ఉండే వాళ్ళని నమ్మరు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయననే ద్వేషించింది లోకం. ఆయన అంటున్నారు కదా, లోకం నన్ను ద్వేషించింది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఆయనను వెంబడిస్తున్న వారిని ఖచ్చితంగా లోకము ద్వేషిస్తుంది, ఇష్టపడదు. కానీ లోకం ద్వేషించినా పర్వాలేదు, కానీ మనం దేవునికి ఇష్టలుగా ఉంటే చాలు. దేవుని దృష్టిలో మనం గొప్పవారిగా ఉంటే చాలు. లోకం ఏంటి, ఈరోజు మనల్ని మంచివారు అంటారు, రేపు చెడ్డవారు అంటారు. అదే నోటితో నీ అంత వాడు లేడు అంటాడు, అదే నోటితో నీలాంటోరు లేరు అంటారు. అదే మాటను 2 విధాలుగా ఉపయోగిస్తారు. అదే నోటితో ఒకే మాటను 2 విధాలుగా ఉపయోగిస్తారు. నీలాంటి వాడు లేడంటారు, అదే మాటను చెడ్డగా కూడా నీలాంటి వాడు లేడు అంటారు. ఈరోజు గొప్పవారు అన్న వాళ్ళు రేపు చెడ్డవారు అంటారు. మనుషులు మారతారేమో కానీ, మనుషులు మాటలు మారతాయేమో కానీ దేవుడు ఎప్పటికీ మారని దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి వాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. గనుక మనం మనుషుల దగ్గర కాదు మెప్పు పొందవలసింది,
మనం మెప్పు పొందవలసింది, మనం ఘనత పొందవలసింది దేవుని ఎదుట. ఆయన మనల్ని మెచ్చుకోవాలి. ఈరోజు నువ్వు సమాజానికి భయపడి దేవుణ్ణి ఒప్పుకోవడానికి నువ్వు వెనకాడితే ఆయన అంటున్నాడు కదా, నీవు నన్ను సమాజం ఎదుట ఒప్పుకోవడానికి నువ్వు వెనకడుగు వేసినప్పుడు, సిగ్గుపడుతున్నప్పుడు, నీవు నా బిడ్డవని నేను కూడా ఒప్పుకోవడానికి సిగ్గుపడతాను అంటున్నాడు. ఆయన ఎదుటకు నిలబడినప్పుడు ఆయన కూడా ముఖం చాటేస్తాడు. అప్పుడు కనుక మనుషులకు భయపడి దేవునికి దూరం కావద్దు. మనుషులకు వాళ్ళు కలుగు చేసే ఆటంకాలకు భయపడి, వారి పెట్టే ఇబ్బందులకు భయపడి, వారి మెప్పును కోరి దేవునికి దూరం కావద్దు. మనుషుల వలన మనకి ఆటంకాలు వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే వాటిని అధిగమించి ముందుకు సాగిపోవాలి. సాగిపోయినప్పుడే కార్యం జరుగుతుంది. ఇశ్రాయేలు ఎప్పుడైతే సాగిపోయారో సముద్రం చీల్చబడింది. ఇక్కడ జక్కయ్య ఎప్పుడైతే ముందుకు వెళ్ళాడో యేసయ్య తన ఇంటికి వచ్చాడు. తన ఇంటికి రక్షణ వచ్చింది. నిరాశతో ఆగిపోతే ఒకవేళ అతని జీవితంలో కార్యము జరిగేది కాదేమో. కనుక ఏ విధంగానైనా దేవుని విషయాలలో జనుల ద్వారా, మనుషుల ద్వారా ఆటంకాలు వస్తే మీరు ఆగిపోవద్దు, కానీ దేవునిలో ముందుకు కొనసాగండి. దేవుడే మీ కొరకు ద్వారములను సరళము చేస్తాడు. ఆమేన్. రెండవదిగా మనకి పరిస్థితుల ద్వారా ఆటంకాలు వస్తాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మార్కు సువార్త 16 అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయనను తీసుకుని వెళ్ళి ఒక రాతి సమాధిలో పెట్టారు. ఒక గుహ లాంటి సమాధిలో పెట్టారు. ఆ దేహమును ఆ సమాధిలో ఉంచిన తర్వాత ఆ సమాధికి అడ్డుగా పెద్ద రాయిని ఉంచారు. అయితే ఆ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా యేసయ్య చెప్పిన కొన్ని మాటలు గుర్తుపెట్టుకున్నారు. ఈయన అస్తమాను చెప్తా ఉండేవారు బతుకున్నప్పుడు, నేను చనిపోయినా 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పేవారు. కాబట్టి ఒకవేళ ఆయన ఎక్కడ లేచిపోతారో అని, ఒకవేళ ఆయన లేవకపోయినా శిష్యులే వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయి లేచిపోయారని, ఆయన తిరిగి లేచాడని ప్రకటిస్తారని వాళ్ళు ఆలోచన చేసుకుని అధికారుల దగ్గరకు వెళ్ళి మరి ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. ఆ సమాధిని మరి సంకెళ్ళతో బిగించడానికి, ముద్ర వేసి ఆ సమాధికి సీల్ వేయడానికి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. ప్రభుత్వం వారు వచ్చి ఆ రాయికి సంకెళ్ళు వేసేసి దానికి సీల్ వేసేసారు. ప్రభుత్వం వారు సీల్ వేస్తే ఇంకెవరు దాన్ని ఓపెన్ చేయడానికి వీల్లేదనమాట. కాబట్టి సీల్ వేసేసి వెళ్ళిపోయారు. కొంతమంది కావలి వారిని కూడా అక్కడ పెట్టారు. అయితే ఆదివారమున ఉదయమునే పెందల కాడే కొంతమంది స్త్రీలు లేచి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పట్టుకుని ఆయన దేహానికి పూయాలని పెందల కాడే లేచి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వెళుతున్నప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకుంటున్నారు, మనం వెళుతున్నాం కానీ ఆ సమాధి ఎదుట పెద్ద రాయి అడ్డంగా పెట్టబడి ఉంది కదా, ఆ రాయిని ఎవరు మన కోసం పొర్లిస్తారు, పక్కకి నెట్టుతారు అని వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకి తెలిసిన పరిస్థితి ఏంటంటే ఆ సమాధి దగ్గర పెద్ద రాయి అడ్డుగా ఉందన్న విషయము ఆ స్త్రీలందరికీ తెలుసు. వాళ్ళంతటా వాళ్ళు ఆ రాయిని పక్కకి నెట్టలేరన్న విషయము కూడా ఆ స్త్రీలకు తెలుసు. అందుకనే వాళ్ళు అంటున్నారు, ఆ రాయి మన కోసం ఎవరు పక్కకి నెట్టుతారు, మనము నెట్టలేము కదా, అంత బరువైన రాయిని ఎవరు నెట్టుతారు మన కోసం, ఎవరు పొర్లిస్తారు అని అంటున్నారు. వారంతట వారు నెట్టలేరని కూడా వాళ్ళకి తెలుసు. హల్లెలూయా.
రాయి అడ్డుగా ఉంటుందని తెలుసు, ఆ రాయిని వారు పొర్లించలేరని తెలుసు. అయినా అక్కడ అటువంటి పరిస్థితి ఉందని తెలిసిన వాళ్ళు సుగంధ ద్రవ్యాలు పట్టుకుని బయలుదేరారు. అక్కడ అటువంటి పరిస్థితి ఆటంకంగా ఉంది, అడ్డుగా ఉందని తెలుసు, అయినా సరే సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వారు ఏం చేశారు? బయలుదేరారు. అయితే వారు వెళ్ళేసరికి జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, వారు ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళేసరికి ఆ రాయి పొర్లింపబడి ఉంది. పరిస్థితి ఆటంకంగా ఉందని తెలుసు, అడ్డుగా ఉందని తెలుసు, మనం వెళ్ళినా మనం జరపలేమని తెలుసు. అయినా సరే చూడండి వాళ్ళకి ఎంత ప్రేమో యేసయ్య అంటే, ఎంత నిరీక్షణ చూడండి. ఏమైనా సరే యేసయ్య దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆశతో బయలుదేరి వెళ్ళారు. దేవుడు చేసిన కార్యం చూడండి, వాళ్ళు వెళ్ళేసరికి రాయి పొర్లింపబడి ఉంది. మనం ఎప్పుడైతే ఆశతో పరిస్థితులు అడ్డుగా ఉన్నా సరే మనము ముందుకు సాగిపోవడానికి ఇష్టపడతామో ఆ పరిస్థితిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తారుమారు చేసేస్తాడు. పరిస్థితులు మనకి ఆటంకంగా ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు ఆ పరిస్థితిని కూడా దేవుడు తారుమారు చేసేస్తాడు. అయితే చాలామంది సాకులు అన్నాను కదా, ప్రతిదానికి సాకుగా తీసుకుంటారు. ఈరోజు మబ్బుగా ఉంది, వర్షం వచ్చేలాగా ఉంది, చర్చికి వెళ్తానులే అని మానేసేవారు చాలామంది ఉన్నారు. వర్షం రావట్లేదు సరికదా, మబ్బుగా ఉంది, వర్షం వచ్చేలాగా ఉంది అనే సాకుతో చర్చి మానేసేవారు చాలామంది ఉన్నారు. కొన్ని వర్షమే వచ్చింది అనుకోండి, వర్షంలో వస్తే నువ్వేం తడిస్తే అప్పటికప్పుడు మొక్కేం వచ్చాం కదా, మనం సాకులు వెతుక్కుంటారనమాట కొంతమంది దేవుని మందిరానికి రావడానికి. జ్వరం వచ్చేలాగా ఉంది, కొన్ని జ్వరం వచ్చింది, నిజంగా నీరసంగా ఉందండి, అది వేరే విషయం. జ్వరం వచ్చేలాగా ఉంది అని చెప్పి సాకు పెట్టుకుని మందిరానికి మానేసే భక్తులు చాలామంది ఉన్నారు. మనము దేవుని మందిరానికి రావడానికి పరిస్థితులను సాకులుగా చెప్పుకోకూడదు. ఈ ఆదివారం అనేది మన జీవితాలలో చాలా ప్రత్యేకమైనది. ఇది మనము దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి దినము, దేవుణ్ణి గణపరచవలసినటువంటి దినం. ఈరోజు వారానికి ఒక్కరోజు కూడా వచ్చి దేవుని నామాన్ని మహిమపరచలేవా నువ్వు? ఎన్ని కార్యాలు దేవుడు నీ పట్ల చేస్తూ ఉన్నాడు, ఎన్ని అద్భుతాలు నీ పట్ల చేస్తూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు సజీవంగా ఉన్నావు అనంటే అది దేవుడు చేసిన కార్యం కదా. ఎంతమంది ప్రపంచంలో మరి పూడ్చిపెట్టడానికి కూడా స్థలము లేనంతగా శవాలు గుట్టలుగా పడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో నువ్వు బ్రతికి ఉన్నావంటే అది దేవుని కృప కాదా, దేవుని అద్భుతం కాదా? మరి అటువంటి సమయంలో కనీసం వారంలో ఒక్కరోజైనా వచ్చి దేవుని నువ్వు ఆరాధించలేవా, గణపరచలేవా? ఎందుకు ప్రతిదాన్ని సాకుగా పెట్టుకుని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తావు? ఎందుకు ప్రతిదాన్ని ఒక అడ్డుగా పెట్టుకుని మందిరానికి రావడానికి నువ్వు ఆటంకపరుచుకుంటా ఉంటావు? మందిరంలోనికి వస్తేనే ఆశీర్వాదం. ఈ కరోనా టైంలో పిల్లలకి పాపం స్కూల్స్ సెలవులు ఇంచుమించు 2 సంవత్సరాలు అయినట్టుగా ఉంది. పిల్లలు స్కూల్స్కి వెళ్ళి ఇంటి దగ్గర మీ పిల్లలకి ఏమైనా మీరు నేర్పించగలిగారా? ఈ 2 సంవత్సరాల్లో ఏదైనా ఒకవేళ నేర్పిద్దామని ప్రయత్నం చేసినా నేర్చుకునే పరిస్థితుల్లో నేటి పిల్లలు లేరు. మనము ఎంత చెప్తామన్నా సరే చదువు ఇంటి దగ్గర రాదు, స్కూలుకి వెళ్తేనే వాళ్ళకి చదువు వస్తుంది. ఆ భయము, ఆ భక్తి, ఆ క్రమశిక్షణే వేరు. ఇంటి దగ్గర దాన్ని మనం ఎంత ప్రయత్నం చేసినా తీసుకురాలేం. ఆ జ్ఞానము వాళ్ళ హృదయాల్లో మనం చొప్పించలేం, చాలా ఈజీగా నేర్పలేం వాళ్ళకి. స్కూల్కి వెళ్తేనే చదువు వస్తుంది, ఆ క్రమశిక్షణే వేరు, ఆ క్రమమే వేరు. మనం ఎంత చెప్పాలన్నా చెప్పలేం వాళ్ళకి. అలాగే ఇంటి దగ్గర ఎంత భక్తి చేసినా అది వేరు. మందిరంలోనే అసలైన భక్తి మనకు వస్తుంది. మందిరంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది, మందిరంలో దేవుని సమాధానం ఉంటుంది. మందిరంలోనికి వస్తేనే మనం అనేక విషయాలు నేర్చుకోగలం. కానీ మందిరానికి రావడానికి సాకుగా తీసుకోవద్దు దేనిని కూడా. వారానికి ఒక్కసారైనా వచ్చి ఆయన మందిరంలో నువ్వు కనబడినట్లయితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు నీ మీద ఉంటాయి. ఈ ఆదివారము
చాలామందికి ఎలా ఉంటుందంటే ఆదివారం అంటే మిగతా 6 రోజులు కష్టపడతారేమో, ఉద్యోగాలు చేసి ఆ పనులు చేసి ఈ పనులు చేసి వాళ్ళు అనుకుంటారు ఆదివారం సెలవు కాబట్టి చక్కగా ఈరోజు రెస్ట్ తీసుకుందామని ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు కూడా నిద్రపోతూనే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆదివారం అంటే ఆ విశ్రాంతి రోజు. అసలు మనకి విశ్రాంతి రోజు ఇది, కానీ వాళ్ళకి ఆ విశ్రాంతి హాయిగా పడుకుని విశ్రాంతి తీసుకునే విశ్రాంతి రోజు. కొంతమందికి ఆదివారం అంటే ఆధునిక ప్రపంచాన్ని ఆనందంగా అనుభవించే ఆహ్లాదకరమైన రోజు అంట. లోకంలో ఉన్నదంతా కూడా ఆనందంగా అనుభవించే రోజుగా తీసుకుంటారు ఆదివారం అంటే చాలామంది. మరికొంతమందికి ఆదివారం అంటే కొత్త కొత్త రుచులను ఆస్వాదించే రోజు. ఏదైనా స్పెషల్గా వండుకొని ఆ రుచులను ఆస్వాదించాలనేటువంటి రోజు కొంతమందికి ఆదివారం అంటే అన్నదమ్ములను, అక్క చెల్లెలను, బంధువులను కలిపేటువంటి ఆత్మీయ రోజు అనమాట. ఆ రోజునే బయలుదేరతారు చుట్టాల ఇంటికి ఎప్పుడు ఆదివారం. కొంతమందికి ఆదివారం అంటే సరదా తీర్చుకునేటువంటి రోజు అనమాట. పార్కులని, పిక్నిక్లని, రకరకాల కార్యక్రమాలన్నీ ఏ రోజున పెట్టుకుంటారు? ఆదివారమే పెట్టుకుంటారు. కొంతమందికి విశ్రాంతి తీసుకునే రోజు ఆదివారం, కొంతమందికి ఈ లోకంలో ఆనందానంతా అనుభవించే ఆనందకరమైన రోజు, కొంతమందికి ఏమో ఆదివారం అంటే రకరకాలైన రుచులను ఆస్వాదించే రోజు, కొంతమందికి పార్కులు, పిక్నిక్లు అంటూ తిరిగేటువంటి రోజు, కొంతమంది బంధువులను, రక్త సంబంధులను కలుసుకునేటువంటి రోజు. కానీ విశ్వాసులమైనటువంటి మనకి మాత్రము ఈరోజు ఎటువంటి రోజు అనంటే ఆది అంతము అయిన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆరాధనకు అర్హుడైన మన ప్రభువైన యేసును ఆత్మతో సత్యముతో ఆరాధించే అద్భుతమైన రోజు ఆదివారం. ఆమేన్. అందుకే ఆదివారం వస్తుందంటే మన మాటలకందని మనోహరమైన అనిర్వచనమైన అనుభూతి మనము పొందుతాము. నిజానికి ఆదివారం అంటే చాలామందికి ఏదేదో ప్రత్యేకత, కానీ విశ్వాసులమైన మన జీవితాలలో మన దేవుణ్ణి ఆరాధించే, ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి ఒక అద్భుతమైన రోజు మన జీవితాలలో ఆదివారం. మరి ఎందుకు సాకులతో ఆదివారాన్ని దూరం చేసుకుంటున్నావు? రకరకాలైన ఆ సాకులను అడ్డుగా పెట్టుకుని, పరిస్థితులను సాకులుగా పెట్టుకుని ఆదివారం ఎందుకు మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? ఇప్పుడు అందరికీ ఒక సాకు ఏంటంటే కరోనా అని పెళ్ళిళ్ళు మానేశారా? కరోనా అని ఫంక్షన్లకు వెళ్ళడం మానేశారా? కరోనా అని షాపింగ్లు మానేశారా? కరోనా అని మరి బజార్కి వెళ్ళి అవన్నీ తెచ్చుకోవడం మానేశారు. ఏది మానరు. ఆదివారం చర్చికి రావడానికి మాత్రమే కరోనా చాలామంది. నువ్వు ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన నిన్ను కాపాడలేడా? నీకు సహాయం చేయలేడా? ఎక్కడెక్కడికో నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు ఒకవేళ కాపుదల ఉండకపోవచ్చేమో, కానీ దేవుని మందిరానికి ఆసక్తితో నువ్వు వస్తే మాత్రం ఆయన కాపుదల ఖచ్చితంగా నీకుంటుంది. పరిస్థితులను వీటన్నిటినీ సాకులుగా పెట్టుకుని ఆదివారాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు. ఇది మన జీవితాలలో చాలా ప్రత్యేకమైనటువంటి రోజు కనుక ఈరోజు మనము ఆసక్తితో మన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పరిస్థితులను సాకులుగా పెట్టుకోవద్దు. మీరు ముందుకు సాగిపోతే అద్భుత కార్యాలు మీ జీవితాల్లో జరగడం ప్రారంభమవుతాయి. ఇక మూడవదిగా మన యొక్క ఆటంకం ఏంటనంటే మన శరీరమే మనకి పెద్ద ఆటంకం. శత్రువు ఎక్కడో లేడు, మనతో పాటే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. అదేంటంటే మన శరీరమే మనకి పెద్ద శత్రు. ఈ శరీరము మనకి చాలా ఆటంకపరుస్తూ ఉంటుంది. శరీరం మనల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోజు ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది. మనకి ఇంత నీరసం వచ్చేసింది కదా, ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తాం, రేపటి నుంచి స్టార్ట్ చేయొచ్చులే అనుకుంటాం. ఏమనుకుంటాం? ఈ ఒక్క రోజుకే పడుకుండిపోయి రేపటి నుంచి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేసుకోవచ్చులే అనుకుంటాం. ఒక్కసారి రేపు అన్నాం అనుకోండి, ఆ రేపు 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 ఎప్పుడూ రేపే మన జీవితాల్లో. కనుక శరీరము కొన్నిసార్లు మనల్ని చాలా చాలా ఇబ్బంది పెడతా ఉంటది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చూడండి, తన శరీర దౌర్బల్యమును కూడా అధిగమించి సేవ చేశారు. తన శరీరముల బలహీనతను కూడా ఆయన అధిగమించి సేవ చేశారు.
పౌలు గారికి ఒక బలహీనత. పౌలు గారి గురించి చాలాసార్లు నేను మీకు చెప్పాను. ఎంత గొప్ప అభిషేకం అపోస్తులైనటువంటి పౌలు గారిలో. ఆయన నడిచి వెళతా ఉంటుంటే కొన్ని వేల కిలోమీటర్లు ఉన్న దురాత్మలు కూడా పారిపోయావంట పౌలు గారు వస్తున్నారని. ఆయన వస్త్రాలు, ఆయన నడుకట్టు ముట్టుకుంటే చాలు స్వస్థత, ఆయన నీడ పడితే చాలు స్వస్థత. హల్లెలూయా. అంత గొప్ప అభిషేకం కలిగినటువంటి వ్యక్తి పౌలు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చనిపోయినప్పుడు పౌలు గారిని నిలువున నించోబెట్టి నరికేశారు. అలా నరకగానే ఆయనలో ఉన్న ఆత్మ అంట పెద్ద బ్లోఅవుట్ లాగా ఒక్కసారే భమ్ అంట బయటకు వచ్చిందంట, అగ్నిగోళం లాగా. ఎప్పుడైతే అగ్నిగోళంలాగా ఆయన ఆత్మ భమ్ అంట బయటకు వచ్చిందో, ఆ మధ్యాకాశంలో దురాత్మ సమూహాలు ఉన్నాయి కదా, అవంట కొన్ని వేల కిలోమీటర్ల దూరం పారిపోయినవంట. పరలోకంలోంచి మిఖాయేలు దేవదూత దిగి వస్తా ఉన్నా సరే ఆ మధ్యాకాశంలో ఉన్న దురాత్మలు అంతగా పట్టించుకోవంట. వెళ్ళి వెళ్ళి అన్నట్టుగా కొంచెం దారిస్తాయి. కానీ పౌలు గారి యొక్క ఆత్మ ఒక్కసారి బయటికి వచ్చి పైకి వెళతాం ప్రారంభించిందో, మధ్యాకాశంలో ఉన్న దురాత్మలు కొన్ని వేల కిలోమీటర్ల దూరం పారిపోయినవంట. అంటే ఎంత అభిషేకం కలిగిన దైవజనుడో చూడండి ఆయన. అయితే అంత అభిషేకం కలిగిన దైవజనుడు అయినప్పటికీ కూడా ఆయనకి ఒక బలహీనత ఉండేది. ఆ బలహీనత ఏంటంటే ఆయన కళ్ళ నుండి ఎప్పుడూ కూడా నీరు కారతానే ఉండేది. కండ్ల జబ్బు అంట ఆయనకి. కళ్ళు ఎర్రగా మంటగా దురదగా నీరు కారుతూ కళ్ళతో చాలా బాధను అనుభవించేవారంట ఆయన. అయితే అంత బాధను అనుభవిస్తూ ఉన్నా, ఆయన కళ్ళ జబ్బుతో అంత బాధపడుతూ ఉన్నా సరే ఏ రోజున కూడా ఆయన సువార్తను నిర్లక్ష్యం చేసినట్టుగా లేదు. ఏ రోజున కూడా దేవుని పనిని ఆపినట్టుగా లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పౌలు శరీరంలో ఒక ముల్లులాగా అది ఉండిపోయింది. అయినా సరే సువార్తను ప్రకటించాడు. ఆయన అంటూ ఉంటాడు కదా చాలా సందర్భాల్లో, నా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడా అనేవారు పౌలు గారు. నా శరీరం కృషించిపోవచ్చు, శరీరం ద్వారా ఎన్నో బాధలను అనుభవించవచ్చేమో, కానీ నా ఆత్మ మాత్రం దినదినము నూతన పరచబడుతుంది అని పౌలు గారు మాట్లాడుతూ రెట్టింపు ఉత్సాహముతో సేవ చేశారు. మనకి చిన్న బలహీనత వస్తే దాన్ని సాకుగా తీసుకుంటాం కదా. మరి పౌలు గారిని మనం ఆలోచన చేస్తే అటువంటి బలహీనత మనకుంటే మనం ఏమైనా చేయగలమా దేవుని కోసం? ఏమైనా శ్రమ పడగలమా దేవుని కోసం? చిన్న చిన్న బలహీనతలను మనం సాకుగా పెట్టుకుని ఆగిపోతూ ఉంటాం. కానీ ఎవరైతే ఆ శరీర దౌర్బల్యాన్ని కూడా అధిగమిస్తారో వారు తమ జీవితాలలో విజయమును చూస్తారు. ఆమేన్. అన్న అనేటువంటి ఒక ప్రవక్త ఉండేది. ఆమె 84 సంవత్సరాల వృద్ధురాలైనప్పటికీ కూడా దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలు చేస్తూ రేయింబగళ్ళు కూడా దేవుని మందిరములో పరిచర్య చేస్తూనే ఉండేది. ఎన్ని సంవత్సరాలంట మీకు అన్నకి? 84 సంవత్సరాల వృద్ధురాలైన దేవుని మందిరములో సేవ చేస్తూ ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ మందిరములో సేవా పరిచర్యలు చేసేదంట ఆవిడ. నాకేంటి వయసు అయిపోయింది, ఈ వయసులో నేనేం చేస్తానని ఒక మూలను కూర్చోలేదు. ఆమె ఆ వయసులో కూడా దేవుని సేవా పరిచర్యను కొనసాగించింది. తిమోతిని మనము చూసినట్లయితే అపోస్తలు పౌలు గారి యొక్క శిష్యుడు, ప్రియమైన శిష్యుడు తిమోతిని మనం చూస్తే తిమోతి కంట తరచుగా కడుపు నొప్పి వచ్చేదంట. కడుపు నొప్పి బలహీనత చేత బాధపడుతూ ఉండేవారంట. పౌలు గారే ఒకసారి ఉదాహరిస్తారు, తరచుగా వచ్చి ఆ కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్షారసము తీసుకో అని పౌలు గారు ఒకసారి ఆయనకి సలహా ఇచ్చారు. తరచుగా అంటే అస్తమానం ఎక్కువగా వచ్చేది తిమోతికి. కానీ తిమోతి కూడా దేవుని సేవలో ఒక మంచి సాధనంగా వాడబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్. ఇక బైబిల్లో ఎపఫ్రోదితు అనేటువంటి ఒక అతను ఉంటాడు. అతడు రోగి అగునంతగా పౌలుకు ఉపచారం చేశాడంట. తను రోగి అగునంతగా పౌలు గారికి ఏం చేశాడు? ఉపచారం, పరిచర్య చేశాడంట. నేను రోగంగా ఉన్నాను, నేను బలహీనంగా ఉన్నాను,
సేవకులకి నేనేం పరిచర్య చేయగలను అని అనుకోలేదు అతను. రోగిగా ఉన్నా సరే రోగి అగునంతగా పౌలు గారికి ఉపచారము చేసినట్టుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ వాక్యాలు ఉన్నాయి. సరే, శరీర బలహీనతగా ఉన్నప్పుడు మనము ఆత్మ బలముతో ముందుకు సాగిపోవాలి. శరీరం బలహీనం అవ్వచ్చేమో కానీ ఆత్మ బలహీనం కాకుండా మనం చూసుకోవాలి. ఇంకా కొన్ని ఉదాహరణలు నేను మీకు చెప్తున్నాను. డాక్టర్ డఫ్ అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన వృద్ధాప్యమందు స్కాట్లాండ్ నుండి ఇండియా వచ్చారు. ఇండియా వచ్చిన తర్వాత ఆయన శరీరం సహకరించట్లేదంట. సేవ చేద్దామని వచ్చారు, కానీ శరీరం సహకరించక ఆ గంగా నది ఒడ్డునే కూర్చుండి ఇండియా రక్షణ కోసం ప్రార్థన చేసేవారంట. జాన్ వెస్లీ అనే గొప్ప దైవజనుడు ఉన్నారు. ఆయన కూడా వృద్ధాప్యంలో 83వ ఏట, నేను చెప్పే వయసులన్నీ పెద్ద పెద్ద వయసులు, 83వ ఏట ఆయన 15 గంటలే వ్రాయగలుగుచున్నానని బాధపడేవారంట. రోజుకి 24 గంటలైతే అందులో 15 గంటలు మాత్రమే నేను రాయగలుగుతున్నానని బాధపడేవారంట. 86వ ఏట అయితే రోజుకి నేను 2 ప్రసంగాలే చేయగలుగుతున్నానే అని బాధపడ్డారంట. అంటే అంతకుముందు కనీసం రోజుకి 5-6 ప్రసంగాలు చేసేవారేమో వాళ్ళు. ఆమేన్. వాళ్ళంతగా కష్టపడ్డారు గనుకనే నేడు సువార్త మన వరకు వచ్చింది. వారు తమ శరీర బలహీనతలను, వారి వృద్ధాప్యములను, వారి యొక్క శరీరాన్ని వాళ్ళు సాకుగా పెట్టుకుని పని చేయకుండా ఆగిపోతే నేడు ఈ సువార్త మన వరకు కూడా వచ్చేది కాదు. అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు అలా శ్రమ పడ్డారు కనుకనే ఈ సువార్త మన వరకు చేరింది. దేవునికి మహిమ కలుగును గాక.